ఇది పార్ట్ 2 అనమాట. చాలా కలెక్షన్స్ ఉన్నాయి చౌదరి ఆర్ట్స్ వాళ్ళ దగ్గర. ఈ వినాయకుడు నాకు తెలిసి ఈ ఇయర్ ఈ వినాయకుడు హైలైట్ అవుతుంది అనుకుంటా. చూడండి, ఏనుగు, చిన్న ఏనుగు మీద వినాయకుడు కూర్చున్నారు ముద్దుగా. అసలు ఏనుగు చూడండి, అసలు చిన్న ఏనుగు పిల్ల మీద వినాయకుడు కూర్చున్నారు. భారీ వినాయకుడు, బాగుంది ఈ వినాయకుడు ఈసారి, చాలా బాగుంది. ఇంకా ఈ వినాయకుడు చూడండి, కింద ఏనుగు తలలు వచ్చాయి, 3 ఏనుగు తలలు, దాని మీద వినాయకుడు వచ్చాడు చూడండి. ఇంకా వర్క్స్ అవుతున్నాయి. చూడండి వినాయకుడు, ఏనుగు మీద వినాయకుడు. ఇంకా చూపిస్తా. ఈ వినాయకుడు సింహాసనం మీదనే కూర్చున్నారు. ఈ వినాయకుడు కూడా సింహాసనం మీదనే ఉన్నారు. శ్రీ చౌదరి ఆర్ట్స్, సూపర్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే. వెంకటేశ్వర స్వామి ఉన్నారు పైన. ఆర్చ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అది, ముందరనేమో వినాయకుడు ఇట్లా స్టైల్గా పోజ్ చేస్తున్నారు. ఇంకా ఇటు వచ్చేసి వినాయకుడు కృష్ణుడు రూపంలో ఉన్నారు. ఇక్కడ చూపిస్తా చూడండి, నెమ్మలి కృష్ణుడు రూపంలో ఉన్నారు వినాయకుడు. పక్కన మాతాజీ కూడా ఉన్నారు. కృష్ణుడు చూడండి, సేమ్ కృష్ణుడు మోడల్లో మన గణపయ్య. నెక్స్ట్ వచ్చేసి నందీశ్వరుడు మీద వినాయకుడు. అంటే ఈ వినాయకుడు రూపం వచ్చేసి శివుడి రూపం అన్నమాట. చూడండి, శివుడి రూపంలో ఉన్నాడు వినాయకుడు. త్రిశూలం, ఆ పైన ఖడ్గం పట్టుకొని శివుడి అవతారంలో ఉన్నాడు ఈ వినాయకుడు. కింద నందీశ్వరుడు. చూడండి, ఒకసారి దగ్గరికి వెళ్తా. నంది డీటెయిలింగ్ చూడండి, ఐస్ నుంచి నోస్, చెవులు, అసలు నీట్గా అసలు ఫినిషింగ్ చూడండి. నెక్స్ట్ ఐడల్ వచ్చేసి సేమ్ ఈసారి అక్కడ వెంకటేశ్వర స్వామి కదా, ఇక్కడ శివుడు వచ్చారు, సింహాసనం మీదనే ఉన్నారు. ఈతను కూడా ఇక్కడ కూడా శివుడే వచ్చారు వినాయకుడు. ఈ వినాయకుడు చూడండి, వెనకాల మన నేషనల్ బర్డ్ నెమలి, కుమారస్వామి వాహనము. ఈ స్వామి నాకు సేమ్ కొంచెం కృష్ణుడిలాగానే ఉన్నారు. చేతిలో ఫ్లూట్ వస్తుంది. నెమలి వెనకాల నెమలి ఉంది. ఇక్కడ కొండ మీద కూర్చొని ఉన్నారు స్వామి నెమలి. చూడండి, ఒకసారి జూమ్ చేస్తా. కృష్ణుడి రూపమే ఈ స్వామిది కూడా, బాగుంది. కాకపోతే నీట్గా సిట్టింగ్ మాత్రం నీట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. ఇంకొక మోడల్ చూపిస్తా చూడండి. ఈ మోడల్ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది కరెక్ట్ శివుడు లాగానే ఉన్నాడు, అసలు కంప్లీట్ శివుడు లాగానే ఉన్నాడు వినాయకుడు. ఫినిషింగ్ చూడండి. ఇక్కడ త్రిశూలం వస్తుంది చేతిలో, చూడండి. త్రిశూలం కింద ఉంది, అదే త్రిశూలం ఈ చేతిలో వస్తుంది. పైన చూడండి చంద్రుడు, పైన గంగమ్మ. వినాయకుడు సేమ్ శివుడి రూపమే వేశారు. అది కూడా చూడండి ఒకసారి. హాఫ్ జ్యువెలరీ చూడండి, హాఫ్ అలా రుద్రాక్ష వచ్చింది, హాఫ్ ఇది చైన్ వచ్చింది అనమాట. ఈ వినాయకుడు శివుడి రూపం కాదు, అర్ధనారీశ్వరి అమ్మవారు. సగం శివుడు లాగా ఉన్నారు, ఒక సైడ్ అమ్మవారు లాగా ఉన్నారు. ఓకే, చూడండి, ఈ సైడ్ మొత్తం శివుడు, ఇటు సైడ్ మొత్తం అమ్మవారు. ఇటు సైడ్ మొత్తం అమ్మవారు లాగా ఉన్నారు.
స్వామియే శరణమయ్యప్ప. ఈ వినాయకుడు అయ్యప్ప స్వామి అవతారం. చూసుకోవచ్చు, సిట్టింగ్ చూస్తేనే మనకి ఇంకా అర్థమైపోతుంది అయ్యప్ప స్వామి అవతారం అని. పక్కనే అయ్యప్ప స్వామి వాహనాలు పులిలు కూడా వచ్చినాయి. ఆ సిట్టింగ్ చూడండి, ఆ జ్యువెలరీ అయ్యప్ప స్వామి రూపం ఈ వినాయకుడు. చూడండి దగ్గరికి వెళ్తా. అయ్యప్ప స్వామి రూపం, పులిలు చూడండి. ఫేస్ కూడా చూడండి. ఈ వినాయకుడు చూడండి, బాగుంది. అమ్మవారు కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా జ్యువెలరీ ఇంకా పెయింటింగ్ కొంచెం ఉంది అంతే. ఆల్మోస్ట్ వినాయకుడు అయితే ఒక 60% 70% అయిపోయింది. అమ్మవారు అయితే మొత్తం అయిపోయింది. కళ్ళు చూసుకోవచ్చు. వినాయకుడు రాజులాగా కూర్చొని ఉన్నారు. మహారాజు వినాయకుడు. ఇటు చేతిలో శంఖం, అటు చేతిలో అభయహస్తం, ముందర ఖడ్గం. చూడండి పెద్ద వినాయకుడు. పైన అమ్మవారు కాళికాదేవి ఉగ్ర రూపంలో ఉన్నారు. కింద వినాయకుడు శాంతి రూపంలో ఉన్నారు. ఇక్కడ కూడా పైన విష్ణుమూర్తి ఉన్నారు, కింద వినాయకుడు. ఇక్కడ ముందు 2 హంసలు వచ్చాయి చూడండి, హంసలు. హంసలు వచ్చినాయి. ఈ వినాయకుడు చూడండి హంస మీద ఉన్నారు, చాలా బాగుంది వినాయకుడు. ఇది ఫినిషింగ్ అయితే మాత్రం ఇంకా సూపర్ ఉంటుంది అనమాట వినాయకుడు. చూడండి వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది, ముందర హంస. దగ్గరికి వెళ్తా. వినాయకుడు కూడా చూడండి హంస మీదనే, కాకపోతే వేరే పోజ్ అనమాట. సింహాల మీద వినాయకుడు. అమ్మవారి వాహనాలు కొంచెం లయన్స్ కొంచెం డిఫరెంట్ వచ్చినాయి అన్నమాట. చూడండి ఇంకొక వినాయకుడు ఉన్నారు లాస్ట్. వినాయకుడు శివుడి అవతారం, కంప్లీట్గా శివుడు అవతారం. ఇందాక మనం హాఫ్ అమ్మవారు హాఫ్ శివుడు చూసాం కదా, ఈ వినాయకుడు వచ్చేసి కంప్లీట్ శివుడి అవతారం అన్నమాట. చూడండి. సో గాయ్స్ లేట్ చేయకండి, ఇక్కడ వినాయకులు అయితే చాలా బాగున్నాయి. మీరు ఎంత తొందరగా వచ్చి బుక్ చేసుకుంటే మీకు అంత మంచి బొమ్మ దొరుకుతుంది అనమాట. లేట్ చేయకండి, బాగున్నాయి ఈసారి ఇక్కడ